సో కానీ అక్కడ ఇదేమిటంటే అక్కడ ఈ 1991 చట్టంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నవి అన్నారు. అవి ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో లేవు. కాబట్టి చట్టంలో కొన్ని మార్పులు కావాలి. దానికోసమే చట్టంలో ఉండే మార్పులు రావడం కోసం కోర్టులో 91లో చేసినటువంటి ఈ చట్టాన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ వేశారు. కారణము ఆర్టికల్ 25, 26కి ఇది విఘాతం కలిగిస్తోంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటిది ఎందుకు గొంతు నొక్కేస్తున్నారు. నాదొకటి ఉంది అన్నా కూడా చేసుకోవడానికి లేదు అంటే సో డైరెక్ట్గా మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ దెబ్బతింటున్నాయి. కాబట్టి అనేకమైనటువంటి ఆర్టికల్స్ ఇస్తున్నటువంటి బలం పోతోంది. కాబట్టి దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయాలనేటటువంటిది ఒకటి కూడా ఫైట్ నడుస్తోంది. ఆ చట్టాలని రద్దు చేసుకోవాలి. ఎవరిది ఏదో వాళ్ళకి అది చెంది తీరాలి. ఎవరి సంపదని వాళ్ళకి కాపాడుతూ ఉండాలి. కాబట్టి ఇది హిందువుల యొక్క ఆస్తి. ఆ ఆస్తి మనకి బాబ్రీ మస్జిద్ నుంచి రామజన్మభూమి తయారవడం కానివ్వండి, కాశీలో జ్ఞానవాపి మస్జిద్ కానివ్వండి, మధురలో కృష్ణ జన్మస్థానం అయితేనేంటి, ఇవన్నీ కూడా ఇంక ఇవే కాదమ్మా 40,000 పైన దగ్గర దేవాలయాల మీద విశేషమైనటువంటి దాడులు జరిగి అన్ని చోట్ల వాటిని విచ్ఛిన్నం చేసి చాలా మసీదులు కట్టారు. కాబట్టి మళ్ళీ ఎక్కడ అధర్మం జరిగిందో అక్కడక్కడ ధర్మం పునః స్థాపించబడాలి. అది అందరికీ మంచిది.